ఎక్కువ డైరీ ఉంది మా ఊర్లో. చిన్న మాసినపల్లి అని ఒక 300 ఇండ్లు ఉంటాయి. దాంట్లో ప్రతి ఇంటికి పాలు. పాలు లేని ఇల్లు మన అన్నముల మెరకల్లాగా ఎవరో ఒకరి ఇల్లు ఉంటుంది. 99% పాలే మా విలేజ్ లో అయితే. ఆడోళ్ళు ఎక్కువ 99% ఆడోళ్ళే. మొగోళ్ళు వేరే పని చేస్తుంటాం. 6 నుంచి 8 ఆవులు మెయింటైన్ చేస్తారు. వాళ్ళే పిండుకము అన్ని వాళ్ళే. ఇప్పుడు మా రీసెంట్ గా నేను ట్రాన్స్ఫర్ అయ్యి జూపేలికి వెళ్ళినప్పుడు మా భార్య 30 లీటర్ల పాలు కూడా మెయింటైన్ చేసి పూటకు 30 లీటర్లు. కట్ చేసుడు, సొప్ప కట్ చేసుడు, ఆవులు పిండుడు అన్ని, దాంట్లో స్నానం చేయించుడు, పెండ తీయడు అన్ని. కాకపోతే మేము షెడ్ వేయకుండా పొలాల మీద కట్టేస్తాం ఎరువుల కొరకు. మెయిన్ ఆవును అక్కడక్కడ కట్టేస్తే పెండ, మూత్రం, దాని వల్ల ఎరువులు తక్కువ పడతాయి. నేను ఒక 8 మిషన్లు ఇప్పించిన. నేను తీసుకున్న తర్వాత మీ షాపుల్లో 8 మిషన్లు ఇప్పించిన. 8 మిషన్లు ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏమి ఇబ్బంది ఉన్నా నా దానికి వస్తారు. ఎందుకంటే ఊర్లో కరెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి, పల్లెటూరు కాబట్టి ఒక్కరే ఉంటాం కాబట్టి వస్తారు. ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. మా చిలక పక్కల వాళ్ళు కూడా తెచ్చుకోరు. వాళ్ళు అది బాగానే ఉంది. ఇక అట్లా రీసెంట్ గా నెల కింద కూడా ఒక ఆయన చిన్న పర్వతాలని వాళ్ళ బోయోళ్ళు ఉంటారు, వాల్మీకి, ఆయనను ఆటో ఇచ్చి పంపించి ఈడనే రేట్ మాట్లాడి నా ఫోన్లోనే మాట్లాడి చేసి పలానా ఆడుకోయి ఊకే నా పేరు చెప్పు బాబాయ్ అని చెప్తే పోయి పేరు చెప్తే అదే రేట్ కి ఇచ్చేసి. రీసెంట్ గా 3 రోజుల కింద మా లైన్ మెన్ ఒక ఆయన శాంతిగూడెం కూడా మీ దగ్గరికి పంపించిన. తీసుకోవచ్చు, మంచిగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇప్పుడున్న కంపెనీలలో అయితే అన్నపూర్ణ పర్వాలేదు, మాకైతే మంచిగానే అనిపించింది. మా విలేజ్ లో ఇంచుమించు మేము పాలు పోసే రైతులం. విజయ డైరీని 200 మంది ఉంటాం. 200 మందిలో ఈ అన్నపూర్ణ కంపెనీ ఒక 40-30 వెళ్తాయి. మా దగ్గర మంచిగా ఉంది, పర్వాలేదు.